పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట చిలిపి ఏంటిది లోపల ఏదో జింగిరి పింగిరిలా ఉంది ఎవడో లోపల బయటికి నీకే చెప్పేది దొంగకోటి పుట్టావులా మొహం ఏంట్రా ఏం జరిగింది ఎవరి ఆడలేడి అవును మోటార్ రూమ్ లో ఏం చేస్తున్నారా ఏదో అడ్రస్ అడిగింది మూర్తి కాస్త డీటెయిల్ గా చెప్తున్నాను. అడ్రస్ అడిగిందా అడ్రస్ అడిగితే బయట చెప్పచ్చు కదరా లోపలికి ఎందుకు తీసుకెళ్ళావరా ఓహో అందుకే హౌసింగ్ బోర్డు లో నీళ్లు రాలేదు అంటున్నారు ఎలా వస్తాయరా నువ్వు మోటార్ రూమ్ లో ఈ పని చేస్తే అక్కడ నీళ్ళు ఎలా వస్తాయి నువ్వు ఒక పెద్ద మనిషి అనుకుని కబడ్డీ టీమ్ లో చేర్చుకుని నీకు మర్యాద ఇస్తే ఇక్కడ ఇలా నృత్య పని చేస్తావా నేను కబడ్డీ ఆడిన రోజే చెప్పాను కదా మూర్తి నా పెళ్ళం టచ్ చేసి 6 నెలలు అయిందని ఎప్పుడు వెళ్ళినా కడుపు నొప్పి అంటా ఉంది తననే బాధ పెట్టకూడదు వచ్చిందన్నే వదలకూడదు కదా ఏంట్రా ఏదో 10-15 ఏళ్ళుగా పస్తులతో అల్లాడిపోయినట్టు ఫీల్ అయి మాట్లాడుతున్నా ఇది ఒక ఆకలే కదా మూర్తి ఈ విషయం నేను ప్రాణంగా ప్రేమించే నీ భార్యకి తెలిస్తే ఏమవుతుంది అవును మూర్తి దానికి గనక తెలిసిందంటే ఊరేసుకుంటది ఇది మనలోనే ఉండదు తెలుసు కదా బుద్ధి లేని గాడిద మర్యాదగా నీ పెళ్ళం కడుపు నొప్పి వైద్యం చేసి జాగ్రత్తగా చూసుకోపా ఇల్లు ఇటుంటే అట్లా 2 ఇడ్లీ ఒక వడ తీసుకురమ్మంది హోటల్కి వెళ్ళి తీసుకెళ్తాం ఆవిడ అక్కడ ఆకలితో ఉంటే నువ్వు ఇక్కడ ఆకలి తీసుకుంటావు కదా ఇలా రా నీకు అసలు సిగ్గుందా సిగ్గుపడితే ఎలా జరుగుతుంది కట్టుకున్నాడు ఉద్యోగం అంటే దుబాయ్ పోయా ఇంటి పట్టుకున్నావు కావాలంటే నువ్వు రావచ్చు ఎవడరా అక్కడ ముందు మోటార్ రూమ్ శుభ్రం చేయండి ఏ రత్తాలు ఏంటి నీ మొగుడు కోసం చూస్తున్నావా ఎప్పుడు కడుపు నొప్పి అంటుంటే వాడే అవసరం తీలేదరా వాడు వేరే దాన్ని చూసుకుంటే ఏంటండి మీరు అనేది సరే ఏం భయపడకు పోను అన్ని సర్దుకుంటాయి నువ్వు నీ ఆరోగ్యం చూసుకుని వాడు కూడా అప్పుడప్పుడు సంతోష పెడుతుండు ఏ ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన వస్తున్నాడే వస్తున్నాడా అయ్యో నా మొగుడు వస్తున్నాడట ఎవడది పీటీ ఉషాలో పరిగెత్తున్నాడు ఆయన ఒక బాక్సర్ ఊరికి చూసెడుతున్నాడు చూసెళ్తున్నాడా ఓహో ఆ రూట్ లో పోతుందా కదా ఈ మొగుడు 1 వేలో వెళ్తుంటే నువ్వు హైవేలో వెళ్తున్నావా ఇది రత్తాలు పోతే పోయారు కానీ యాక్సిడెంట్ చేసుకోకండి తోలేవాడు సరిగ్గా తోలితే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది పోతే ఈ విషయం మన మధ్య ఉండాలి నా మొగుడు గనక తెలిస్తే నువ్వే ఉంచుకొని పోషించాలి అవతుంబక తానే అంబిలంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది ప్రేమలేఖ నాకు డ్రామా మీకు కాదు నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐ యామ్ సుమో టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్లా చాదురుతున్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రదిష్టు నుంచి నిన్నెవడు కాపాడతాడే?
వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యమలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేద్దాం. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది, వచ్చి కూర్చో. అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అన్నయ్య అయితే అవునా అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు. కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే. బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. లోపలికి మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా.